ఇవాళ మన సిరి గారు మనకి మన యొక్క ఆత్మ చైతన్య మహావిస్తరణ కోసం ఏ ద్వారాలు అంటే జ్ఞాన ద్వారాలు తెరుచుకోవాలి, ఎలాగా దాన్ని ఆ ఒక జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేది ఎర్త్ చక్ర గురించి అద్భుతమైన ఆ లోతులు మనకి తెలియజేయబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ వెల్కమ్ సిరి మ్యామ్, వెల్కమ్ టు విఎంసి తెలుగు మా. నమస్తే, థ్యాంక్ యూ టు ఆల్. ఎస్ బాబా, అసలు ఆత్మ చైతన్య మహావిస్తరణ కోసం ఇలాంటి ద్వారాలు కూడా ఉన్నాయా? అసలు అది ఎలా తెలుసుకోవచ్చు? అసలు ఎర్త్ చక్ర అంటే ఏంటి? మనం అందరము ఇప్పటి వరకు ఓన్లీ 7 చక్రాస్ గురించి మాత్రమే చెప్పుకున్నాం. ఇంకా మనకి హయ్యర్ లో 230 చక్రాలు ఉన్నాయని చెప్తారు. సో అది మహా పురుషుడిగా ఒక పెద్ద అన్ని ఎప్పుడో మన మునులు ఋషులు మనకి అందించారు. సో దాంట్లో ఇప్పుడు మనము 7 చక్రాస్ దాటి ఓన్లీ 1 హయ్యర్ అంటే 8th, 9th and 10th, ఈ 8th, 9th and 10th కలిపితేనే ఈ మనకి సోల్ చక్ర అని అంటాం. సో దిస్ ఇస్ ద గేట్ వే. అంటే మనకి ఫైనాన్స్ కి సంబంధించిన ఎనర్జీస్ మన లోపల ఎంటర్ అవ్వాలి, మనకి లక్ ప్రాస్పెరిటీ రావాలంటే మనం మణిపుర చక్ర అని అనుకుంటున్నాం. సో ఫ్యామిలీకి రిలేటెడ్ హ్యాపీనెస్, సో ఇవన్నీ మనకి మళ్ళీ గర్భం దాల్చడం ఇలాంటివన్నీ జరగాలంటే మనం స్వాదిష్టాన చక్ర. సో హ్యాపీనెస్ కానీ లేకపోతే లైట్, లవ్ అండ్ ఏంజల్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్ అంటే అనాహత్ చక్ర. ఇలా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క చక్ర ఉంది. అసలు ఫస్ట్ సోల్ లోకి ఒక ఎనర్జీ అనేది రావాలి అని అంటే మనకి ఈ సోల్ స్టార్ చక్ర అనేది ఓపెన్ అయి ఉంటేనే అసలు మనం విశ్వంలో నుంచి ఫస్ట్ ఎనర్జీస్ ని లోపలికి తీసుకోగలుగుతాం. సో దిస్ ఇస్ ద గేట్ వే. మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటానికి వెళ్ళినప్పుడు కూడా 7 తలుపులు ఉంటాయి. వాటిలన్నిటినీ తీస్తేనే స్వామివారి దర్శనం జరుగుతుంది. మన ఇంటికి కూడా తలుపులు ఉన్నాయి, ప్రతి కిటికీకి ఉన్నాయి, ప్రతి రూమ్ కి ఉన్నాయి, బయట మెయిన్ డోర్ కి ఉన్నాయి. సో ఇట్లా బయట నుంచి లోపలికి వస్తే ప్రతి ఒక్క ఆవరణలోకి మనము లోపలికి ఎంట్రీ తీసుకోవాలంటే ఒక తలుపు అనేది ఉంది. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ తలుపు తీస్తే మీరు వేరే దాంట్లోకి ఎంటర్ అవ్వగలుగుతారు. అది తలుపు మూసేసింది, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. అసలు ఇక్కడ తలుపు ఉందని వాళ్ళు ఏ గోడల మధ్యలో అయితే ఉన్నారో అంతే ప్రపంచం అని అనుకుంటున్నారు. ఈ తలుపు అనేది ఒకటి ఉంది, దీన్ని డోర్ వేని ఓపెన్ చేస్తే మనం వేరే లెవెల్లోకి వెళ్తాము, మనకి ఇంకా సౌకర్యాలు ఉంటాయి. ఇలాంటిది కూడా ఒక వరల్డ్ దునియా ఉంది అన్న విషయము మనకి చాలా మందికి తెలియదు. సో ఈ శక్తిని మనం ఒక ఎనర్జీ వస్తుంది, కానీ మనకి ఏ విషయాల మీద అయితే ఎరుక ఉందో ఆ విషయాల వరకే మనం ఆ ఎనర్జీని తీసుకోగలుగుతాం ఉంటాం కాన్సన్ట్రేటెడ్ గా. ఎందుకంటే మన చేతిలో ఉన్న బుక్ లో ఏ సిలబస్ ఉందో అంతే సిలబస్ అని అనుకుంటున్నాం. నెక్స్ట్ క్లాస్ కి వెళ్తే గానీ కొత్త సిలబస్ ఏంటి అనేది, కొత్త రకం లెక్కలు ఏంటి అనేది మనకు తెలియదు. సో ఇది ఒక గేట్ వే అన్నమాట. ఒక వేరే వరల్డ్ లోకి మనం ఎంటర్ అవటానికి, అసలు వేరే వరల్డ్ నుండి మనకి ఇన్ఫర్మేషన్ మన సోల్ లోకి ఎంటర్ అవటానికి. చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నాము, లేదా పూజలు చేస్తున్నాము, ఏం చేస్తున్నాం కానీ ఫలితం రావట్లేదు అని చెప్తూ ఉంటారు. సో ఈ ఫలితము రావాలి అని అంటే మీరు ఫిజికల్ గా బాడీని ఇక్కడ కూర్చోబెట్టి ఆ కార్యం అనేది చేస్తున్నారు, కానీ మీ సోల్ లోకి ఆ శక్తి అనేది కంప్లీట్ గా ఎంటర్ అవ్వాలి. అయితే ఎంటర్ అయ్యే శక్తి ఎలా పడితే అలా బకెట్లతో మనం నీళ్లు గుమ్మరించినట్టు, లేకపోతే గనక మనం వానొచ్చినట్లు అలా జరగదు. ఒక కాస్మిక్ ఎనర్జీకి కూడా పర్టికులర్ ఒక క్రాఫ్ట్ సర్కిల్ అనేది, ఒక డైమెన్షన్ అనేది ఉందన్నమాట. సో దీంట్లో డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. నేను మీకు పీపీటీ పంపిస్తాను. సో దాన్ని బట్టి ఇప్పుడు మనము ఎర్త్ చక్ర అండ్ సోల్ స్టార్ చక్ర, సో ఈ రెండు మనకి మెయిన్ ఇంపార్టెంట్. సోల్ స్టార్ చక్ర నుండి మనము హయ్యర్ డైమెన్షన్ నుండి ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటున్నాం. అంటే మన తల పైన, అంటే సహస్రార చక్రాకి తల పైన 8 అంగుళాలకి పైన మనకి సోల్ స్టార్ చక్ర అనేది ఉంటుంది. మన పూర్ణాత్మతో అనుసంధానమై ఉంటుంది. నేను లాస్ట్ నవంబర్ లో పూర్ణాత్మ గురించి ఇదే ఛానల్లో చెప్పాను. సో పూర్ణాత్మ, విశ్వాత్మ, బ్రహ్మాత్మ, అట్లాగే మన 8 అంగుళాల పైన పూర్ణాత్మతో అనుసంధానమై ఈ సోల్ స్టార్ చక్ర ఉంటుంది. అండ్ మన పూర్వీకులు ఎవరైతే గనక శరీరాన్ని వదిలేసి హైయర్ డైమెన్షన్ కి వెళ్ళిపోయారో వాళ్ళ యొక్క పూర్తి ఆత్మ జ్ఞానం, అంటే వాళ్ళు జన్మ తీసుకున్నప్పుడు
శరీరంతో ఉన్నప్పుడు ఏమేమైతే విషయాల మీద వాళ్ళు జ్ఞానం సంపాదించుకున్నారో అవన్నీ కూడా మనకి పైలోకాల నుండి టైం టు టైం ఇన్ఫర్మేషన్ అందించటానికి కావాల్సిన శక్తి కూడా దీంట్లోనే ఉంది. అంటే దీన్నే డిఎన్ఏ అంటారా? లేదండి. సో దిస్ ఇస్ బ్లూ ప్రింట్ అంటాం మనం, దీన్ని బ్లూ ప్రింట్ అంటాం. సో మీరు ఒక వంటకం చేయాలి అని అనుకుంటే గనక మీకు ఏమి రాకపోతే ఒక పుస్తకంలో ఆల్రెడీ రాసి ఉంటది, సో ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలి. సో ఆ పుస్తకం ఏంటంటే బ్లూ ప్రింట్. సో అక్కడ ఏది రాసి ఉంటే మనం అలాగే చేయటం మొదలు పెడతాం. సో ఇది మన పూర్వీకుల యొక్క బ్లూ ప్రింట్ అన్నమాట. సో అక్కడ వాళ్ళకి ఏవైతే జ్ఞానం ఉందో మనం కింద మా తాతగారు ఆశయాలను నేను నెరవేర్తిస్తాను, మా నాన్నగారు ఆశయాలను నెరవేర్తిస్తాను. సో మా నాన్నగారు ఇలాగే తినేవాళ్ళు, నేను కూడా ఇలాగే ఉంటున్నాను, ఇలాగే తింటున్నాను. సో వాళ్ళకున్న ఆయన సగం పని చేసి వెళ్ళిపోయారు, మిగతా సగం పని మీకు చేయడానికి ఇన్ఫర్మేషన్స్ ఎక్కడి నుంచి అయితే అందుతున్నాయో వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ గా మీరు ఏదైతే యాక్ట్ చేస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా ఈ సోల్ స్టార్ చక్రాలో ఉంటాయి. దీని ద్వారానే మనకి వస్తాయి అన్నమాట. దీన్ని యాన్సిస్టర్ చక్ర అని కూడా అంటారు, సోల్ స్టార్ చక్ర అని కూడా అంటారు. సో దీన్ని గేట్ వే, ఎన్లైట్మెంట్ గేట్ వే అని అంటారు, అండ్ బిలియనీర్ చక్ర అని కూడా అంటారు. అంటే విశ్వంలో ఉన్న మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ ఎనర్జీస్ ని కనెక్ట్ అయ్యి మీ లోపలికి వాటితో అనుసంధానం చేయడానికి ఒక తలుపు ఏదైతే తీసుకుంటుందో ఆ తలుపు ఇదే, కాబట్టి దీన్ని బిలియనీర్ చక్ర అని కూడా అంటారు అనమాట. సో మనం తీసుకున్న ఎనర్జీ పర్ఫెక్ట్ గా డైమెన్షన్స్ తో పాటుగా కిందకి వస్తుంటది. మనం పాత గుళ్ళు, స్వయంభూ గుళ్ళు గాని లేకపోతే శక్తి క్షేత్రాలు గాని చూస్తే కింద మూల విగ్రహం కి పైన కొన్ని డిజైన్స్ వేసి ఉంటాయి అన్నమాట. ఆ డిజైన్ సేమ్ అట్లాగే. సో పైనుంచి వస్తున్న శక్తి ఎలా పడితే అలా కిందకి రాకోకుండా పర్ఫెక్ట్ జామెట్రికల్ డైమెన్షన్స్ లో పద్మంలో నుంచి, శ్రీయంత్రంలో నుంచి ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ లో నుండి 108 టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్ సర్కిల్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ సర్కిల్స్ లో నుండి అవి కిందకి రావడం జరుగుతుంది. అట్లాగే మన తల పైన తీసుకున్న కాస్మిక్ ఎనర్జీ ఒక పర్ఫెక్ట్ డైమెన్షన్స్ లో కిందకు వచ్చి ఆ సహస్రార చక్ర మీద ఇలా పడినప్పుడు ఒక్కొక్క పెట్లు ఓపెన్ అవటానికి మనకు కావాల్సిన శక్తిని మనం హయ్యర్ నుంచి తీసుకుంటూ ఉంటాం. మనం అక్క రోడ్ మీద చిన్న పువ్వులను కూడా చూస్తే చెట్టుకున్న ప్రతి పువ్వు కూడా పర్ఫెక్ట్ డైమెన్షన్ లో ఉంటది. ఒక చెట్టుకి ఒక పువ్వు సన్ఫ్లవర్ లాగాను, ఒక పువ్వు మల్లె పువ్వు గాను, అలా డిఫరెంట్ గా పూయిది కదా. సో ప్రతి పువ్వుకి కూడా ఒక డైమెన్షనల్ గా ఎన్ని రేఖలు ఉండి మధ్యలో ఇలా గ్రీన్ కలర్ లో ఉండి లేదా కొన్నిటి కాఫీ పౌడర్ కలర్ లో ఉండి ఎలా అయితే ఒక డైమెన్షన్ పర్ఫెక్ట్ గా ఉండి ఆ చెట్టు ఈల్డింగ్ వస్తుందో అట్లాగే హయ్యర్ నుండి మనం తీసుకున్న ఎనర్జీ కూడా పర్ఫెక్ట్ డైమెన్షన్స్ లో మనకి కిందకి వచ్చినప్పుడే మన లోపల ఉన్న ప్రతి ఎనర్జీ పాయింట్ పర్ఫెక్ట్ గా తీసుకుని 72,000 నాడుల్లో నుంచి కూడా అది ఛానల్ అయ్యి మనలోకి ఎనర్జీ పాస్ అవుతుంది. లేకపోతే ఎనర్జీ వస్తుంది, అది ఛానల్ కనుక సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుంది, టీ కెటిల్ అంటే మనము టీ వడబోసుకునేవి, కాఫీ వడబోసుకునేవి అవుతున్నాయి, కానీ హోల్స్ ఎలా అయితే రంధ్రాలు పూడిపోయి ఉంటాయో సో మనకి పర్ఫెక్ట్ గా ఎలా అయితే ఫాస్ట్ గా జరగదో అలా ఫాస్ట్ గా జరగకుండా ఉంటది. సో వాటినే మనం పార్టికల్స్ అంటాం అనమాట. సో పాస్ట్ లైఫ్ థాట్స్ అండ్ థాట్ ఫార్మ్స్ పార్టికల్స్ గా ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాల నుండి జమ అయ్యి ఈ పుష్పాన్ని వికసించనివ్వకుండా ప్లస్ పైనుంచి వస్తున్న ఎనర్జీని ఈ ఛానల్స్ ద్వారా పర్ఫెక్ట్ గా పూర్తిగా కిందకొచ్చి మన లోపల శరీరంలో ఉన్న ఛానల్స్ ద్వారా మనము తీసుకోలేకపోతాము, వాటిని అందుకోలేకపోతాం అన్నమాట. వీటినే మనం బ్లాకేజెస్ గాను కర్మలు గాను 2 భాషలు గాను చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్మ ఉంటేనే బ్లాకేజ్ అవుతుంది. బ్లాకేజ్ ఎందుకు ఏర్పడిందంటే కర్మ వల్లనే ఏర్పడింది. అయితే ఇప్పుడు వీటిని ఎలా మనం ఈ బ్లాక్స్ ని ఎలా క్లియర్ చేసుకోవచ్చు, దానికి ఏ మార్గం? సో బ్లాక్స్ ని మనం క్లియర్ చేసుకోవటం కూడా మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఏర్పరచుకుంది మనమే కాబట్టి. అందరూ తెలియక మనకు ఒక కష్టము అనేది రాగానే భగవంతుడి వంక చూస్తాము, మనం భగవంతుడిని ప్రేయర్ చేస్తూ ఉంటాము. సో లేదా గురువు గారిని ఆశ్రయిస్తూ ఉంటాము, పెద్దలను ఆశ్రయిస్తూ ఉంటాం. సో మనం మెడిటేషన్ చేసే వాళ్ళు చాలా మటుకి యూనివర్స్ ని ఆశ్రయిస్తూ ఉంటాము. సో ఏదొచ్చినా సరే మనకి యూనివర్స్ ద్వారానే వస్తాయి. కానీ యూనివర్స్ అంటే ఓన్లీ ఒక ఖాళీ స్థలాన్ని మనం యూనివర్స్ అని అనలేదు.
యూనివర్స్ లో ఎన్నో వేల కోట్ల రకాల శక్తులు ఉన్నాయి. సో భూమి మీద మనం అనుభవిస్తున్న ఒక్కొక్క రకమైన ప్రాబ్లం కి ఒక్కొక్క రకమైన ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది. సో ఓన్లీ మా ఊరికి టికెట్ ఇవ్వు అని అనుకోకుండా ఎటువంటి ప్రాబ్లం కి ఎటువంటి ఎనర్జీని మనం పర్ఫెక్ట్ గా బాడీలోకి ఎలా ఏ ఛానల్ ద్వారా తీసుకుంటే మనకి ప్రాబ్లం క్లియర్ అవుతుందన్న జ్ఞానం మన దగ్గర కనుక ఉంటే చాలా ఫాస్ట్ గా మనం ఒక ప్రాబ్లం నుండి మనం బయటపడగలుగుతాము. అసలు ఫస్ట్ ఇది క్లియర్ చేసుకోవాలి అంటే మనకు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అనేది తెలుసుకోవాలి. ఈ ప్రాబ్లం అనేది మనకు ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ లో ఎవరైతే భూమి మీద మనుషులుగా జన్మించారో కొన్ని వర్గాలుగా జన్మించారో అందరికీ కూడా ఈ ఛానల్స్ అన్ని ఓపెన్ అయ్యే యూనివర్స్ తో డైరెక్ట్ గా మాట్లాడటం, యూనివర్స్ వీళ్ళు సత్ శరీరంతోనే కైలాసానికి వెళ్ళటం, లేదు కింద తపశక్తిలో ఉండి వాళ్ళ యొక్క సోల్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ద్వారా హయ్యర్ డైమెన్షన్స్ కి వెళ్ళి అక్కడ ఉన్న దేవీ దేవతలతో వాళ్ళతో అంటే మన ఋషులు వీళ్ళందరూ కూడా వాళ్ళతో సంభాషించి అక్కడ ఉన్న శక్తుల్ని ప్లస్ అక్కడ ఉన్న నాలెడ్జ్ ని మన అర్త్ డైమెన్షన్ లోకి తీసుకొచ్చి నార్మల్ మానవులకి సో ఏమేమి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తే గనక మనం కూడా దివ్యత్వాన్ని పొందుతాము, పాపకర్మల నుండి విముక్తి పొందుతాము అనే విషయాల్ని మనకి ఆయుర్వేదము హెల్త్ కోసం ప్లస్ ఈ వేదాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఫిజికల్ గా లిఖించి వెళ్ళారు వాళ్ళు. ఓకే, సో మనము కొన్ని దౌర్భాగ్యాల వలన కొన్ని రకాల కారణాల వలన మన ఫ్యామిలీని వీటిలన్నింటినీ ప్రొటెక్ట్ చేసుకోవడం వలన భయము ఆందోళన చనిపోతామేమోనన్న భయంతోనూ ఎన్నో రకాల మనము ఫిజికల్ బాడీతో ఈ భూమిని అంటిపెట్టుకొని ఉండటానికి ప్లస్ ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు కూడా సకల సౌకర్యాలతో సంతోషంగా ఉండటానికి మనము ఎన్నో రకాల పాపకర్మలు రకరకాల ఆలోచనలు వస్తా ఉంటే పాపకర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మ అనేది చేయటం వలన ఏం జరుగుతుంది, మనకి యూనివర్స్ నుండి హ్యాపీగా ఫ్లో అవుతున్న ఎనర్జీలో ఒక బ్లాకేజ్ అనేది ఏర్పడుతుంది. ప్లస్ ఆ ప్రాబ్లం వలన లేదా అటువంటి ఆలోచన మనము తదేగా మీన్స్ రోజు కూడా అలాగే మనం ఆ చెయ్యకూడని విషయం మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయటం వలన ఏం జరుగుతుంది, సో అది కంప్లీట్ గా బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయి నెక్స్ట్ జనరేషన్ ఏం జరుగుతుంది, సో ఆ బ్లాక్ తోనే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ పుడుతున్నారు. సో వాళ్ళకి వీళ్ళకున్నంత జ్ఞానం కూడా లేకోకుండా ఇంకా లోవర్ లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో మీరు ఎక్కువ ఇవ్వాలి అని అనుకున్న టైంలో మనము కర్మ చేసి ఎక్కువ ఇవ్వటం అనేది చేయలేం. మీరు జ్ఞానం సంపాదించి శక్తిని ఎక్కువ ఇస్తే నెక్స్ట్ జనరేషన్స్ కి వాళ్ళకి అది యూజ్ అవుతుంది. కర్మ చేసి ఆస్తి ఫిజికల్ గా ఇస్తే అది నిలబడదు. సో చాలా మందికి తెలియక ఫిజికల్ రూపంలో నెక్స్ట్ జనరేషన్స్ కి ఎక్కువ అందించాలి, వాళ్ళ పిల్లలు సుఖపడాలి అన్న ఆలోచనతో ఎన్నో రకాల కర్మలు చేసి ఎన్నో కూడబెట్టుకొని ఉంచుకుంటారు. సో ఇప్పుడు ఈ కూడబెట్టుకున్న ఈ బరువు ఎక్కువైపోయి మోయలేని పరిస్థితి వచ్చినప్పుడు మనకి రోగాలు పాపాలు భయాలు ఇలాంటివి ఎన్నో వస్తాయి. సో ఈ మూటలే మళ్ళీ మనం నెక్స్ట్ జనరేషన్ కి అందిస్తూ ఉంటాం ఒక శక్తిని అందించుకోకుండా. సో వాళ్ళు ఏం చేస్తారు, పుట్టిన తర్వాత నుండి ఈ ప్రాబ్లం తోనే చాలా మంది ప్రాబ్లం తోనే పుడుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి చాలా మంది పిల్లలు ఆటిజం తో పుడుతున్నారు, చాలా మంది ఉన్నారు ఆటిజం తో. పేరెంట్స్ పిల్లలు లేకపోతే బాగుండు, పిల్లలు విసిగిస్తున్నారు, పిల్లలు యాక్టివ్ గా ఉన్నారు, ఇలా ఉండకూడదు, సైలెంట్ గా ఎందుకు ఉండట్లేదు. పిల్లలంటే సైలెంట్ గా ఉండరు, అలా ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు అని అన్నారు. సో వాళ్ళు హ్యాపీగా యాక్టివ్ గా ఉండాలని కోరుకోవాలి, కానీ వీళ్ళు బిజీగా ఉండి పిల్లలు సైలెంట్ గా ఉండాలని కోరుకుంటున్నారు. సో నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది, ఆటిజం తో ఉండి పిల్లలు సైలెంట్ గా ఒక మూలన ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు యాక్టివ్ గా ఉంటే బాగుండు, నార్మల్ గా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు మళ్ళీ. సో ఇలాంటి ఒక తెలియని ఒక అజ్ఞానంతో ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ యూనివర్స్ నుండి మీకు రావాల్సిన ఎనర్జీస్ అన్ని మనమే ఇలా రకరకాలుగా బ్లాక్ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. అండ్ మనము సోల్ ఒక పాపకరమైన పుణ్యకరమైన ఫిజికల్ బాడీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక ఆస్ట్రల్ గాను మనకు ఋషులు ఒక ఎనర్జీ ఇచ్చారు అండ్ ఫిజికల్ గాను బాడీలో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. అట్లాగే సేమ్ మనము పాస్ట్ లైఫ్ నుండి ఏమేమైతే కనుక జ్ఞాపకాలని మనం తెచ్చుకున్నామో దీన్నే మనం పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని అంటాం. సో మనము డైనోసార్స్ టైంలోను ప్లస్ లోవర్ డైమెన్షన్స్ లో మన ఆత్మ జన్మ తీసుకున్నప్పుడు మనము భూమి మీదే జన్మ తీసుకున్నాం, కానీ మనం
సత్యయుగం, కలియుగం, ద్వాపర యుగం, త్రేతాయుగంలో మనం ఒక యుగంలోనే అనేక సార్లు జన్మ తీసుకున్నాం. ఒక యుగంలోనే అనేక సార్లు మనం జన్మ తీసుకోవడం జరిగింది. సో అక్కడ ఏమేమైతే మనము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో, ఏమేమైతే కనుక ఇంప్రెషన్స్ మన లోపల ఉన్నాయో, థాట్స్ అండ్ థాట్ ఫార్మ్స్ ఉన్నాయో, అవన్నీ కూడా మనము వదిలేయకోకుండా బాధలన్నిటినీ కూడా కూడబెట్టుకొని తెచ్చుకున్నాము. అవన్నీ కూడా మన సోల్ స్టార్ చక్రాలో ఇంక్లూడ్ అయ్యి మనతో పాటే ఉన్నాయి. సో ఆస్ట్రల్ గా మన తలపైన మన పూర్ణాత్మతో మనం అనుసంధానమయ్యి విశ్వశక్తిని అబాండెంట్ గా తీసుకోవాల్సిన మనము ఎందుకు ఈ పాపకర్మల్ని ఒక్కసారి చేశాము, రెండోసారి భయపడ్డాము, మూడోసారి అనుభవించాము, నాలుగోసారి తోడు తెచ్చుకున్నాము? అంటే మన తెలుగులో, అచ్చ తెలుగులో చెప్పుకోవాలి అని అంటే, నేలకు పోయేది ఏలుకు రాసుకొని వాసన చూసి చొక్కాకు రాసుకున్నారని ఒక సామెత ఉంది ఆంధ్రప్రదేశ్ లో, అచ్చ తెలుగులో. ఇలాగా మనము 4 సార్లుగా వాటిల్ని మనతో పాటుగా తోడు తెచ్చుకొని, ఇప్పుడు కూడా మీరు మీ కంటితో ఒక విషయాన్ని చూస్తుంటే మీ పాత రోజుల్లో మీకు ఏదైతే జరిగిపోయిందో ఆ ఇంప్రెషన్ గా త్రూ, అంటే అటువంటి లెన్స్ ద్వారా మీరు చూస్తున్నారు, అటువంటి లెన్స్ వేసుకొని చూస్తున్నారు. సో అందుకనే ఈ భూమి మీద ఒక్కొక్క విషయం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎందుకు కనిపిస్తుంది? ఒకళ్ళకి మంచిగా ఉంటుంది, ఒకళ్ళకి సూపర్ గా ఉంటుంది, ఒకళ్ళకేమో అబ్బా ఇదంతా సుత్తు అనిపిస్తుంది, ఇది అబ్బా ఇలాంటిది కూడా ప్రపంచంలో ఉందా అనిపిస్తుంది. సో ఒకటే విషయము ఒక మనిషి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళ యొక్క పాస్ట్ వాళ్ళకి ఏ అద్దం ద్వారా చూపిస్తుందో, సో అదే విజన్ ద్వారా, అదే లెన్స్ ద్వారా వీళ్ళు చూస్తున్నారు. కొన్నిటి పెద్దగాను, కొన్నిటికి చిన్నగాను. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ అవర్ విజన్ అన్నమాట. ఇదే మన థర్డ్ ఐ. మన పాస్ట్ ని మనం ఎలా చూస్తున్నాము. సో ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా నిజమని మీరు అనుకుంటానికి లేదు. మీరు కనిపిస్తుంది నిజం కాదు, మీరు చూస్తుంది నిజమే, కానీ మీరు దాన్ని అవగాహన చేసుకుంటున్నంతా కూడా నిజం కాదు. మీ మైండ్ లో మీరు ఈ విషయాన్ని ఇలా ఆలోచిస్తున్నారు, కానీ ఇదే నిజం అని మీరు స్టాండ్ అయ్యి వేరే వాళ్ళ మీద ఒక కామెంట్ చేయటం గానీ, లేదో వేరే వాళ్ళని ఏదైనా దుర్భాషలాడటం గానీ, వాళ్ళని కించపరిచి మాట్లాడటం గానీ తప్పు. ఎవరినైనా సరే మీరు నమ్మితే వాళ్ళని మీరు నమ్మారు. సో వాళ్ళు అవునా కాదా అని, అది నిజం అనేది వేరేది ఒకటి ఉంది. సో దీన్నే మనము బ్రహ్మ జ్ఞానము అని అన్నాం అనమాట. సో సత్యం అనేది ఒకే ఒకటి ఉంది. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే మనకి సోల్ కి కాన్షియస్నెస్ అనేది ఎల్లవేళలా నిరంతరం ఉండాలి. సో ఈ నిరంతరము మీలో ఈ కాన్షియస్నెస్ పెరగాలి అని అంటే గనక ఈ పాస్ట్ లైఫ్ నుండి మీరు ఎన్నైతే గనక ఈ మూటలు తెచ్చుకున్నారో వాటిలన్నిటినీ కూడా మీరు వదిలేయాలి. మీరు మోయలేని అంత బరువు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలో అర్థం కాక భగవంతుణ్ణి శరణాగతిలోకి వెళ్తారు. సో భగవంతుడు గాని, ఏ దేవుడు కానీ ఈ మూటల్ని మిమ్మల్ని మోయమని చెప్పలేదు, ఆయన ఇవ్వలేదు. మీ అజ్ఞానం వలన మీరే మోసుకుంటూ ఉన్నారు. మనం ఒక ఫోన్ గాని, ఒక చిన్న పిన్ గాని చేతిలో పట్టుకొని ఇలా చెయ్యి జాపి ఒక పావు గంట నుంచోండి. 10 నిమిషాలు నుంచోగలుగుతాం. పావు గంట తర్వాత నొప్పిగా ఉంటుంది. అరగంట తర్వాత చిన్న పిన్నీస్ అయినా సరే చెయ్యి జాపి అలా పట్టుకోలేకుండా చెయ్యి నొప్పిగా ఉంటుంది. 1 గంట తర్వాత మన వల్ల కాదు, వదిలేస్తాం. సో ఒక చిన్న పిన్ని ఒక గంట చెయ్యి జాపి మనం మొయ్యాలంటే మనకి ఇది ఎలా అయితే బరువు అయ్యి భారంగా ఉండి పెయిన్ వస్తుందో, సో మీకు తెలియకోకుండా ఒక సోల్ లోపల మీరు ఎన్నో విషయాల్ని ఎన్నో జన్మల నుండి ఇన్నిసార్లుగా జన్మలెత్తి వాటిలన్నిటిని తెచ్చుకుంటుంటే సో ఆ సోల్ ఎలా మోయగలుగుతుంది? అదే అనారోగ్యం, అదే డిప్రెషన్, అదే మనోవ్యాధి. ఈ శరీరానికి హ్యాపీనెస్ ని మీరు ఇస్తున్న కొద్దీ ఎటువంటి రోగం ఒకవేళ శరీరంలో ఉన్నా సరే తనంతట తానుగా ఈ శరీరం రికవర్ చేసుకోగలుగుతుంది. ఎప్పుడైతే కనుక సోల్ హ్యాపీనెస్ లేదో, ఆ హ్యాపీనెస్ లేకపోవటం వలన ఆ శరీరానికి ఆ శక్తి అందక అక్కడ మీకు అది రోగ రూపంలో మీకు అది ఇబ్బంది పెడుతుంది. అండ్ ఆత్మకి మరణం లేదు. ఎక్కడో ఒక చోట మనం చనిపోకపోతే ఇక్కడ మనం ఇప్పుడు జీవించలేము, మనం ఇక్కడ జన్మ తీసుకోలేదు. ఈ విషయం తెలిసి కూడా చనిపోవటం అన్న విషయం మీద ఎక్కువ ఆదుర్ద పడటము, చాలా మందికి ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరుగుద్దేమని ఆదుర్ద పడటం. సో ఇట్లాంటి ఎన్నో రకాల ఆదుర్దాల వలన మీరు ఇంకా మీ సోల్ కున్న పవర్ ని గుర్తించక ఈ సోల్ ని ఇబ్బంది పెడుతున్నారు.
సో సోల్ ఎక్కడికైనా ట్రావెల్ చేయగలుగుద్ది. అంటే ఈ సోల్ పుణ్యలోకాలకి, నక్షత్ర లోకాలకి, బ్రహ్మలోకానికి, సత్యలోకానికి, గ్రహాంతర లోకాలకి, నక్షత్ర లోకాలకి ఎక్కడైనా ట్రావెల్ చేయగలుగుతుంది. భూమి మీద మీకు వచ్చిన ప్రతి ప్రాబ్లంకి యూనివర్స్ లో ఎక్కడైతే ఆన్సర్ ఉందో సోల్ ని గనక మీరు ఫ్రీగా వదిలేస్తే వెళ్ళి ఎక్కడైతే ఆత్మజ్ఞానం ఉందో అక్కడ నుండి మీరు తీసుకొచ్చి ఈ శరీరానికి వచ్చిన కష్టాన్ని మీరు క్లియర్ చేయండి అని మీరు సోల్ కి కనుక ఆర్డర్ వేస్తే, మీరు మెడిటేషన్ లో కూర్చుంటే మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే సోల్ తీసుకొని వచ్చి మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని ఈ ప్రాబ్లం లో నుంచి బయటికి తీసుకురాగలిగిన శక్తి ఈ సోల్ కి ఉంది. ఫస్ట్ మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి, సోల్ యొక్క శక్తి తెలుసుకోవాలి. అండ్ సోల్ ఈ శక్తి పొందాలి అని అంటే గనక బయటికి వెళ్ళటానికి బాడీలో నుండి, సో మనకి దీన్నే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అని అంటాం అనమాట. సో ఏ 8th, 9th అండ్ 10th చక్ర మనకి సోల్ స్టార్ చక్రాస్, అంటే ఒక గేట్ ని మనం ఓపెన్ చేస్తున్నాం సోల్ లోకి ఎనర్జీ తీసుకోవటానికి యూనివర్స్ నుండి. సో 11th చక్ర ఇస్ కాల్డ్ యాజ్ స్టెల్లార్ గేట్వే. 11th చక్రాన్ని మనం స్టెల్లార్ గేట్వే అని అంటాము. ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్ కోసము, ప్లస్ కమ్యూనికేషన్, అంటే ఓన్లీ ఎనర్జీయే తీసుకోం మనము, ఇన్ఫర్మేషన్ అంటే జ్ఞానము శక్తి రెండూ తీసుకొని వస్తాం. నక్షత్ర లోకాలకు వెళ్ళి లేదా వేరే లోకాలకు వెళ్ళి హయ్యర్ బీయింగ్స్ నుండి మనం ఋషుల నుండి, మునుల నుండి ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్స్ ని, శక్తిని, అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఆ పని చెయ్యాలంటే భూలోకం మీద మనకు శక్తి కూడా కావాలి. సో చాలా మంది కూర్చొని కౌర్లు చెప్తారు కానీ ఒక పని చేయలేకపోతారు. అట్లా శక్తిని, జ్ఞానాన్ని రెండింటినీ కూడా మీరు పొందగలుగుతారు. 11th చక్ర యాక్టివేట్ అయితే దాన్ని స్టెల్లార్ గేట్వే అంటాం. మన 12th చక్ర వచ్చి యూనివర్సల్ గేట్వే, అంటే మల్టీ డైమెన్షనల్ లివింగ్. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాం కానీ వేరే డైమెన్షన్ లో ఏం జరుగుతుంది అనేది మనము ఆకాశవాణి, ఆటో రైటింగ్, ఇలాగా వేరే గ్రహాల్లో ఏం జరుగుతుంది, మనకి ఇప్పుడు పోర్టల్ ఓపెన్ అవుతుంది, స్టెల్లార్ గేట్వే ఓపెన్ అవుతుంది, ఇలాంటి విషయాలు మీకు తెలియాలి అంటే అక్కడ కూడా మీరు జీవిస్తున్నట్లు మీకు ఫీలింగ్ వస్తుంది అనమాట. దీన్నే మీరు అవతార్ పిక్చర్ లో చూసారు కదా, వేరే చోట వాడు జీవిస్తూ ఉంటారు, శరీరం ఒక చోట ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఇక్కడైతే మీరు ఉన్నారు కానీ వేరే డైమెన్షన్ లో ఏం జరుగుతుందో ఆ విషయాలన్నీ ఋషుల్లాగా మీరు శక్తితో ఇమ్మీడియట్ గా అక్కడ ఏం జరుగుతుందో మీరు తెలుసుకొని ఈ భూలోకాన్ని మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. సో దట్ ఈస్ కాల్డ్ as యూనివర్సల్ గేట్వే. మనకి మల్టీ డైమెన్షనల్ లివింగ్ ప్లస్ యూనివర్సల్ లాస్ ని, యూనివర్సల్ ఫ్లో ని మీకు ఆ చక్ర ద్వారా మీకు ఓపెన్ అవుతాయి. అండ్ 13th చక్ర ఇస్ కాస్మిక్ గేట్వే. సో సోల్ ఫ్రాగ్రెన్సీ, అండ్ అంటే అసలు ఈ సోల్ కారణ లోకాల నుండి ఎందుకు వచ్చి జన్మ తీసుకుంది, ఈ సోల్ యొక్క గ్రేట్నెస్ ఏంటి, ఈ సోల్ అంటే ఒక పుష్పం ఉంది, గులాబీ పువ్వు ఉంది, ఇది ఇలాంటి పరిమళిస్తాం అని మనకు తెలుసు, ఒక మల్లెపువ్వు పరిమళం ఇలా అని మనకు తెలుసు. సో ఒక ఆత్మ యొక్క పరిమళం ఏంటి అని మనం పత్రి సార్ ఉన్నారు, సో ఆయన ఏంటి అనేది ఇన్ని వేల మందికి తెలియగలిగింది. సో ఇలాగా మనకి కాస్మిక్ గేట్వే ఓపెన్ అయితే ఒక అనంతమైన శక్తితో అంతులేనంత మంది జనాలకి మనము, ఇప్పుడు పత్రి సార్ కి ఎంత మంది తెలుసు అంటే మనం కౌంట్ చేయగలమా, శివుడు ఎంత మందికి తెలుసు అంటే మనం కౌంట్ చేయగలమా. సో ఇలాగా అనంత లోకాల నుండి విశ్వశక్తిని మనము నిరంతరము అనంతంగా తీసుకోగలిగిన గేట్వే ఏంటంటే కాస్మిక్ గేట్వే. ఇది మన 13వ చక్ర. అండ్ దీన్నే మనము లైట్ బీయింగ్స్, మనం లైట్ బీయింగ్స్ గా మారటానికి, మనలో లైట్ అంటే కాంతి వాహకాలుగా మారటానికి, కాంతి మన ద్వారా ప్రవేశించి మనము ప్రకాశించి ఈ ప్రకాశంతో వేరే వాళ్ళకు కూడా శక్తిని, జ్ఞానాన్ని అందిస్తూ మన ద్వారా ఇది ఎనర్జీ ట్రావెల్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది, భూమాతలోకి వెళ్తుంది. ఇప్పుడు వరకు మనం పై గురించి స్టోరీ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు మనము కింద స్టోరీ గురించి చెప్పుకున్నాం. సో పైన సోల్ లోకి ఒక ఎనర్జీ ఎంటర్ అవ్వాలంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టార్ చక్ర. ఓకే, సోల్ స్టార్ చక్ర. సో మన తల పైన 8 అంగుళాల పైన ఉంటుందని చెప్పుకున్నాం. సో యూనివర్సల్ ఎనర్జీస్ అన్ని ఎంటర్ అవడానికి పర్ఫెక్ట్ డైమెన్షన్స్ లో ఎంటర్ అవుతాయి. సో ఒక మనిషి తీసుకున్న శక్తి పూర్తిగా తనలో నుండి ఫ్లో అయ్యి మన 2 కాళ్ళల్లోకి, అరికాళ్ళల్లో, మనం గోరింటాకు పెట్టుకుంటాం చూసారా, అరికాళ్ళల్లో
సేమ్ అక్కడ మనకి ఎర్త్ స్టార్ చక్ర అని ఉంటుంది. దాన్నే మనము వసుంధర చక్ర అని కూడా అంటాం అనమాట. సో ఆ చక్ర ద్వారా మనకి కింద దాకా ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఫ్లో అవుతాయి. సో మన పాప కర్మలు ఒకటి వెన్నుముక్క అంటుకొని ఉంటాయి, రెండోది మన అరికాళ్ళకి అంటుకొని ఉంటాయి. వీడు ఎక్కడ కాలు పెడితే పాపిష్టి కాలు ఎక్కడ పెడితే అక్కడే పాపం అంటుకుంటుందని చెప్తారు కదా. కొంతమంది ఏమో వీళ్ళు గోల్డెన్ లెగ్ ఎక్కడ కాలు పెడితే అక్కడల్లా బంగారు పంట పండుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్, ఈ అరికాళ్ళలో ఏవైతే గనక మన పాపం ఇంతైనా సరే వీసం అంతైనా సరే అంటుకొని ఉంటే మనకి ఏం జరుగుతుందంటే ఈ వసుంధర చక్ర యాక్టివ్ అవ్వదు. చాలా మందికి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్. అండ్ మెడిటేషన్ చేసేటప్పుడు ఎనర్జీ తీసుకుంటున్నారు కానీ లోపల ఉన్న ఇటువంటి ఇంప్రెషన్స్ ని బయటికి వదిలేయాలి. శక్తి మనం తీసుకున్నప్పుడు ఉన్న బ్లాకేజెస్ ఓపెన్ అయ్యి అక్కడ ఉన్న నెగిటివిటీని కూడా బయటికి వదిలేయగలగాలి. ఒట్టి శక్తిని తీసుకోవటమే కాదు, ఈ ప్రక్రియ జరిగితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేదా ఓన్లీ మనం తింటున్నాం వాష్రూమ్ వెళ్ళలేదనుకోండి, సో ఎట్లా? ప్లస్ తిన్న ఫుడ్ లో నుంచి మనకు శక్తిని అందాలి, లోపల ఆల్రెడీ ఉన్న వేస్ట్ అంతా కూడా బయటికి రావాలి, పాస్ట్ లైఫ్ ఇంప్రెషన్స్ అన్ని కూడా బయటికి రావాలి. ఏవైతే గూడు కట్టుకొని ఉన్నాయో, మనము ఇలాగే జీవించాలని ఒక ఆలోచన పెట్టుకొని ఉన్నాము, అనంత కోటి విశ్వంలో ఎన్నో రకాల శక్తులతో ఎన్నో రకాలు జీవిస్తున్నప్పుడు ఒక ఇంట్లో మనం ఒక పనిని ఇలాగ మాత్రమే చెయ్యాలి అని మనం ఆలోచన పెట్టుకొని ఉన్నాం. అది అలా జరగకపోతే మనకు కోపము, విసుగు, చిరాకు. ఆ పనిని ఎలా అయినా చెయ్యొచ్చు. సో ఎలా జరగాలి అనేది ఆలోచించాలి తప్పించి ఇలా జరగలేదు అని ఆ విషయం మీద మనము ఒక మనిషి మీద కోపం పెంచుకోవటం అనేది చాలా అనవసరం. సో ఇలాంటివన్నీ కూడా లోపల ఉన్నట్లని మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకోవాలి. సో మనము సోల్ స్టార్ చక్ర నుండి ఎనర్జీ తీసుకుంటున్నాము. ఇలా కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుండి, త్రేతాయుగాల నుండి, ద్వాపర యుగాల నుండి లోపల పెట్టుకున్న వాటిలన్నిటినీ కూడా మనము బయటికి వదిలేస్తూ, ఓకే, ఈ ఇంప్రెషన్స్ అన్ని బయటికి వదిలేస్తూ మన బాడీలో ఉన్న లెఫ్ట్ లెగ్, వెడమ కాల్లో ఉన్న వసుంధర చక్ర ద్వారా వాటిని బయటికి రిలీజ్ చేసేస్తాం, విసర్జించేస్తాం అన్నమాట. ఇదంతా ఆటోమేటికలీ జరుగుతాయా మన ప్రమేయం లేకుండా? మనము చిన్న సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకోవాలక్క. ఎందుకంటే నేను ఇప్పుడు మనం మెడిటేషన్ కూడా చేద్దాము. బికాస్ ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మనకు తెలియాలి. సో ఇదే ప్రాసెస్ నేను హిందీలో కూడా చేపించాను, చాలా గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో చాలా మందికి మెడిటేషన్ లో ఒక కాలు పెయిన్ రావటము, ఒక కాలు తిమ్మిరెక్కటము, ఒక సైడ్ పెయిన్ వస్తుందండి, నాకు లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది, రైట్ సైడ్ పెయిన్ వస్తుంది, లేదా బ్యాక్ బోన్ పెయిన్ వస్తుంది, నేను మెడిటేషన్ లో కూర్చోలేకపోతున్నాను, ఒక కాలు లోపల అంతా లాగేసినట్టు ఉంటది అని చాలా మంది కంప్లైంట్ చెప్తూ ఉంటారు. సో ఈ ఒక కాలు కాన్సెప్ట్, ఒక సైడ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇదే. సో మనం తీసుకునే ఎనర్జీ లెఫ్ట్ లెగ్ లో నుంచి అంత వేస్ట్ అంతా బయటికి రిలీజ్ చేస్తాం. అండ్ అర్త్ లో కూడా చాలా మినరల్స్, ఎనర్జీస్ ఉన్నాయి. దీన్ని మనం వసుంధర చక్ర అని అంటున్నాం. మన సోల్ యొక్క ఎనర్జీ పెరగటానికి మనం సోల్ స్టార్ చక్ర నుంచి ఎనర్జీ తీసుకుంటున్నాం. ఓకే, సోల్ యొక్క ఎనర్జీ పెరుగుతుంది. మన ఫిజికల్ బాడీలో కూడా ఎనర్జీ పెరగాలి అని అంటే మనం వసుంధర చక్ర నుంచి తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ శరీరము ఈ భూమి మీద హ్యాపీగా, హెల్దీగా ఉండాలి అంటే అన్ని వస్తువులు కూడా భూమాత నుంచి వచ్చినాయే. మనకి ఏదైనా తినాలన్నా, మనం యూజ్ చేస్తున్న మెడిసిన్స్, కెమికల్స్ అయినా, క్రిస్టల్స్ అయినా, ప్లస్ మనం వేసుకున్న బట్టలైనా, తలకు పెట్టుకున్న ఆయిల్ అయినా, మన బాడీలోకి ఏదైనా ఒక ఎనర్జీ దాని ఫామ్, అంటే దాన్ని ట్రాన్స్ఫార్మేషన్ చేంజ్ అయ్యి, అంటే మట్టిలో ఎనర్జీ ఉంది, విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా మనం మట్టిని తినలేము. మొక్కలు పెట్టుకుని దాని యొక్క ఆకుల్ని, కాయల్ని, ప్లస్ వెజిటేబుల్స్ ని మనం తిని శరీరానికి ఇస్తున్నాం. ఇవన్నీ మరి వసుంధర భూమిలో నుంచే వచ్చినాయి కదా. మనం బట్టలు వేసుకుంటున్నాము. సో చాలా మంది చాలా సూట్ అవ్వవు. నాకు ఇది తింటే సూట్ అవ్వదు, అది తింటే సూట్ అవ్వదు, నాకు పలానా ఈ క్లాత్ సూట్ అవ్వదు, నాకు గోల్డ్ సూట్ అవ్వదు, మెటల్ సూట్ అవ్వదు, ప్లస్ గోల్డ్ లోన్ లోకి వెళ్ళిపోయింది, వెండి వేసుకుంటే నాకు ఇట్లా జరుగుతుంది, డబ్బులు, కాగితాలు, ప్లస్ చెట్లు, ప్లస్ చాలా మందికి డస్ట్ ఎలర్జీస్, ఇట్లా భూమిలో నుండి వచ్చిన వస్తువులు, పాల్ ఎలర్జీ, ఈవ్ ఎలర్జీ, లేకపోతే ఈ వస్తువు పడదు, లేదా మీకు గ్రహదోషం ఉంది, మీరు ఈ వస్తువులు తింటే మనకి సూట్ అవ్వట్లేదు, మనకు కొన్ని దొంగతనం జరిగినాయి, ఫిజికల్ గా ఈ విషయాల గురించి నేను బాధపడుతున్నాను, ప్లస్ ఫెర్టిలిటీ, పిల్లల గురించి ఎవరైతే బాధపడుతున్నారో, సో ఆ ఫెర్టిలిటీ సంబంధించినవి
ప్లస్ ఈ భూమి మీద హ్యాపీగా బతకడానికి ఒక ఫ్యామిలీ లైఫ్, భూమి మీద ఒక ఇల్లు, పొలము, స్థలము, పొలంలో నుంచి వచ్చిన పంట, దాని మీద వచ్చిన డబ్బులు. సో ఇవన్నీ కూడా మనకి వసుంధర చక్ర ద్వారానే మనం లోపలికి తీసుకోగలుగుతున్నాం. ఇవన్నీ మనకి రావాలి అని అంటే మన లోపల ఉన్న బ్లాకేజెస్ ని మనం హయ్యర్ నుంచి సోల్ లోకి ఎనర్జీ ఇచ్చి లోపల పెట్టుకున్న ఇంప్రెషన్స్ అన్ని లెఫ్ట్ లెగ్ లో నుంచి కిందకి వదిలేస్తూ భూమి నుంచి ఏమేమైతే మనకి భూమి ఇస్తుంది మనం తీసుకోలేకపోతున్నాం. అంతేగాని భూమి పర్టికులర్ గా ఒకళ్ళని గుర్తుపట్టి నీకు మాత్రం నేను ఇవ్వను, నీకు మాత్రం నేను ఎలర్జీ ఇస్తాను, నీకు మాత్రం నేను రైస్ తినేవను, నువ్వు ఇలా తింటే వెయిట్ పెరుగుతావు, నీ కొలెస్ట్రాల్ ఇస్తాను అని ఏం చెప్పట్లేదు కదా. ప్రాబ్లం మనలో ఉంది. మనము పాస్ట్ కి రిలేటెడ్ ఏదో ఒక బ్లాకేజ్ ని లోపల పెట్టుకోవటం వల్ల వసుంధరాదేవి మనకి ఇన్ని ఇస్తున్నా, భూమి ఇస్తున్నా సరే దాన్ని మనం రైట్ పద్ధతిలో తీసుకొని దాన్ని ఎనర్జైజ్డ్ గా మనం మార్చుకొని హ్యాపీగా జీవించలేకపోతున్నాం. యూనివర్స్ ఎన్నో ఇస్తుంది. మనిషిని గుర్తు పెట్టుకొని నీకు బ్లాక్ చేస్తున్నాను నేను ఎనర్జీ అని చెప్పట్లా, మనము ఆలోచన వల్ల దాన్ని బ్లాక్ చేసుకున్నాం. సో ఈ ఆలోచనల్ని, ఈ థాట్స్ అండ్ థాట్ ఫార్మ్స్ ని అన్నిటినీ కూడా కొన్ని క్షణాలకి మనం ఒక అరగంట టైం మొత్తం వదిలేసి అసలు శివుడికి నాకు తేడా లేదు, నేనే పరమేశ్వరుడిని అనుకొని పరమేశ్వరుడు కూడా ధ్యానం చేస్తాడక్క. సో ఎవరైతే గనక ఇంత హైయెస్ట్ ధ్యాన శక్తిని పొందారో వాళ్లే పరమేశ్వరుడు పోస్ట్ లోకి వచ్చారు. సో మనం కూడా ఇదే పరమేశ్వరుని అనే అనుకొని ఆధార్ కార్డులో నా పేరు సిరి, నా పేరు సీమ, నేను పలానా వాళ్ళకి పుట్టాను, నేను ఈ ఊరికి చెందాను, ఇలా అని మనం ఒక రిస్ట్రిక్ట్ చేసుకోకుండా అనంత కోటి విశ్వంలో ఉన్న మహాశక్తిని, నేను ఎంతటి శక్తినైనా నేను తీసుకోగలను, భూమి మీద ఉన్న ప్రతి వస్తువు నా కొరకై ఈ భగవంతుడు నా కోసమే అందించాడు, ప్రతిదీ నేను తీసుకొని ఉపయోగించుకోగలిగిన శక్తిలో ఉన్నాను, నేనే ఆ పరమేశ్వరుణ్ణి. ఒక పరమేశ్వరుడు ఎన్నో వేల చోట్ల పూజలు అందుకుంటున్నాడు, ఎన్నో కోట్ల మందికి శక్తిని ఇస్తున్నాడు. మనం ఎందుకు మన ఎదురుగా ఉన్న శక్తినే మనం తీసుకొని మనం వండుకున్న ఫుడ్డే మనం తిని మనం ఆరాయించుకొని మన బాడీని మనం హ్యాపీగా ఉంచుకోలేకపోతున్నాము? ఓన్లీ ఆలోచన, నేను ఇంతే, నేను ఇలాగే, నేను ఇక్కడే, ఇంతకు మించి వేరే గేట్లలోకి వెళ్ళలేకపోతున్నారు, వేరే డోర్స్ ఓపెన్ చేసుకొని వేరే లోకాలని చూడలేకపోతున్నారు. ఎవరైతే వేరే లోకాలను చూడగలుగుతారో వాళ్ళు ఈ భూలోకంలో ఉన్న ఈ విషయాల మీద వాళ్ళకి దృష్టి తగ్గిపోతుంది. ఇక్కడే ఉంటారు, నేను చూస్తున్నాను, నన్ను మీరు చూస్తున్నారు, కానీ మన దృష్టి అనేది చేంజ్ అయిపోతుంది. యాక్సిస్ అండ్ యాంగిల్, ఒక వస్తువుని మనం స్ట్రైట్ గా చూస్తే ఒక రకంగా, సైడ్ గా చూస్తే ఒక రకంగా, ఆపోజిట్ లో చూస్తే ఒక రకంగా ఎలా మారుతుందో, మనకి సూర్యుడు ఎప్పుడు అక్కడే ఉన్నాడు. మన భూమి కక్ష తిరుగుతున్న బట్టి మనకు పగలు రాత్రి ఎలా జరుగుతున్నాయో వేరే వాళ్ళకి పగలు, మనకేమో రాత్రి. కక్ష మారుతుంది తప్పించి విషయంలో చేంజ్ లేదు. సో విషయంలో చేంజ్ లేదు, విషయంలో ఎలా అయితే చేంజ్ లేదో విషయంలో చేంజ్ లేదు, మన ఆలోచనలోనే మార్పు. సో అనంత కోటి శక్తి నుండి మన సోల్ స్టార్ చక్ర ద్వారా ఎనర్జీ తీసుకుంటూ మన బాడీలో నుండి లెఫ్ట్ లెగ్ లో నుండి అన్ని వేస్ట్ ఆఫ్ థాట్స్ అండ్ థాట్ ఫార్మ్స్ ని బయటకు వదిలేస్తూ వసుంధర చక్రాలో నుండి మనం రైట్ లెగ్ లో నుండి మళ్ళీ పాజిటివ్ ఎనర్జీని తీసుకొని ఎక్కడెక్కడి నుంచి అయితే ఆ విషయాల్ని మనం వేస్ట్ ని వదిలేసామో మళ్ళీ ఆ గ్యాప్ లో మనం ఏం చేస్తున్నాం అంటే భూమాత యొక్క శక్తితో ఫిల్ చేస్తున్నాం. అండ్ మనకి అసలు పాస్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఈ విషయం గురించి ఒక 2 minutes. మన పాస్ట్ ఏంటంటే గ్రహాల ద్వారా మనం మాట్లాడుకుంటే మనం చేసుకున్న పాప కర్మల యొక్క తాలూకు ఆ చెడు వాసల్ని మనం అనుభవించేదంతా కూడా మన పాస్ట్. అది కేతుగ్రహం నిర్దేశిస్తుంది. సో కేతుగ్రహం బాగోకపోతే, అంటే అది బాగోకపోవటం కాదు, మనము కేతుగ్రహం నుండి ఎనర్జీ తీసుకోకపోతే పూర్వజన్మ చేసిన పాప కర్మల తాలూకు చెడు వాసల్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అన్నమాట. సో చాలా మంది నేను పూర్వంలో ఏం పాపం చేసుకున్నాను, ఈ జన్మలో నాకు ఇలాంటి జన్మ వచ్చిందని ఆ పూర్వ పాపాలు గుండి బాధపడుతూ ఉంటారు. వాళ్ళు కేతుగ్రహాన్ని యాక్టివేట్ చేసుకుంటాము, అప్పుడు ఈ పాస్ట్ లో చేసిన పాపాలన్నిటి మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సోల్ స్టార్ చక్ర ద్వారా మనం మెడిటేషన్ ద్వారా ఎనర్జీ తీసుకుంటున్నామో, ఎవరైతే ఇటువంటి ఫీలింగ్ లో ఉన్నారో ఆ పాస్ట్ లో చేసిన పాప కర్మలన్నిటినీ కూడా క్లియర్ చేయమని,
ఆ పాస్ట్ లో ఏవైతే గనక అనుభవించామో లేదో అజ్ఞానం వల్ల చేశామో వాటిలన్నిటిని నుంచి విముక్తి కలిగించమని, జ్ఞానాన్ని ఇవ్వమని యూనివర్స్ ని కోరుకుంటూ మనం మెడిటేషన్ చేస్తాం. ప్లస్ చాలా మందికి ఫ్యూచర్ గురించి తెలియదు. ఇప్పుడైతే నార్మల్ గా ఉంటున్నారు, తింటున్నారు, ఇంట్లో పేరెంట్స్ పెడుతున్నారు, కానీ అసలు వాళ్ళు ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, అసలు ఇప్పుడు ఏం చేస్తే వాళ్ళు ఫ్యూచర్ లో బాగుంటారు, వాళ్ళకి రేపొద్దున ఒక ఫ్యామిలీ వస్తే వాళ్ళని ఎలా పోషించాలి, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలని వాళ్ళ ఫ్యూచర్ గురించి ఏమీ తెలియదు. పగలు రాత్రి గాని ఏమీ తెలియదు. సో ఫ్యూచర్ రాహు అన్నమాట. పాస్ట్ ఇస్ కేతు, ఫ్యూచర్ ఇస్ రాహు. ఓకే, సో ఈ ఫ్యూచర్ గురించి ఆలోచన గాని రావట్లేదు వాళ్ళకి. ఆలోచన ఇంట్లో వాళ్ళేం తిడుతూ ఉంటారు, కానీ అది వయసు వచ్చేస్తా ఉంటుంది. కొంతమంది 50 ఏళ్ళు వచ్చినా సరే వాళ్ళకి అసలు ఏం తెలియకోకుండా 50 years వచ్చేసినాయి. కొంతమంది 20 years లో ఉంటారు, వాళ్ళకి ఫ్యూచర్ గురించి అసలు ఏమీ కూడా కనిపించదు. అంటే ఇలా చేస్తే నేను ఇలా అవుతానని వాళ్ళకి ఒక ప్లాన్ వేయగలిగిన కెపాసిటీ, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అందట్లేదు. సో వాళ్ళకి రాహు బాగోలేదు. అండ్ అర్త్ చక్ర, వాళ్ళు అర్త్ చక్రాల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోకపోతే నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలి అనేది వాళ్ళకి తెలియదు. పాత వేసిన అడుగులు సరైనవి కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ లో మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఫ్యూచర్ ఏం చేయాలనే ఇన్ఫర్మేషన్ రాకపోతే, మనము ప్రెసెంట్ ఏం చేయాలని మనకు తెలియకపోతే ఫ్యూచర్ లో మనం ఏమవుతాం అనేది మనకు తెలియదు. ఎటు వెళ్తే గాలి అటు వెళ్ళిపోతా ఉంటాం. సో ఈ రాహు కేతు, హెడ్ అండ్ టైల్, ఈ రెండింటిని సరి చేస్తే, మొదలు చివరు సరి చేస్తే మధ్యలో ఉన్న లైఫ్ సరి అవుతుంది. సో దట్ ఈస్ అ సోల్ స్టార్ చక్ర కేతు అండ్ ఎర్త్ స్టార్ చక్ర ఇస్ రాహు. అసలు చక్రాస్ అంటేనే అసలు అదొక పెద్ద సమస్యతో కూడిన విషయం. అది ఒక దీని ద్వారా మాత్రమే మనం క్లియర్ చేసుకోవచ్చు కదా. సరే, అయితే ఇప్పుడు ఈ చక్రాస్ ద్వారా మనం ఇప్పుడు ఈ చక్ర క్లెన్సింగ్ అనే ధ్యానం మనం చేసుకుందామా అయితే? ఓకే, అయితే అందరు కళ్ళు మూసుకొని కూర్చోండి. మీరు గైడ్ చేస్తారు కదా? నేను గైడ్ చేస్తాను. అంటే ఇది ప్రతిరోజు చేయొచ్చా? ప్రతిరోజు ఇది సంకల్పం పెట్టుకొని ప్రతిరోజు మనం సంకల్పం పెట్టుకొని చేసుకోవచ్చు. ఎవరెవరికైతే కనుక పూర్వజన్మ పాపకర్మల నుండి విముక్తి కావాలనుకుంటున్నారో, వాళ్ళు ప్రెసెంట్ లో ఏ పని చేయటం వల్ల వాళ్ళు ఫ్యూచర్ లో అట్లీస్ట్ ఇప్పుడు వరకు ఉన్న పాపకర్మల నుండి విముక్తి పొంది ఫ్యూచర్ లో మంచి బ్రైట్ ఫ్యూచర్ రావాలనుకుంటున్నారు, ఏ విషయం మీద వాళ్ళు జ్ఞానాన్ని శక్తిని పొందాలనుకుంటున్నారు, యూనివర్స్ ఫ్రీగా మనకి ఈ విషయాలన్నిటి మీద నాలెడ్జ్ ఇస్తుంది. సో వీటి యొక్క తలుపులు ఏవైతే మూసేసి ఉన్నాయో ఆ గేట్ వేస్ ని మనం ఓపెన్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, క్లోజ్ యువర్ ఐస్. స్థిర సుఖాసనంలో కూర్చోండి. నేను నా పూర్ణాత్మకు అనుసంధానమై విశ్వశక్తిని తీసుకుంటున్నాను. నేను నా పూర్ణాత్మక అనుసంధానమై మూల చైతన్య శక్తిని తీసుకుంటున్నాను. అనంత కోటి విశ్వంలో ఉన్న మహాశక్తికి అనుసంధానమై అనంత కోటి విశ్వంలో ఉన్న మహాశక్తికి అనుసంధానమై పదమూడవ చక్ర అయిన కాస్మిక్ గేట్వే చక్రాన్ని పూర్తిగా యాక్టివేట్ చేసుకుంటున్నాను. మీ తలపై ఉన్న కాస్మిక్ గేట్వే చక్ర మహాశక్తితో అనుసంధానమై పర్ఫెక్ట్ డైమెన్షన్ లో ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటుంది.
అదితి దేవి యొక్క ఆశీర్వాదంతో, మహాశక్తితో దైవత్వాన్ని పొందటానికి కాస్మిక్ గేట్వేస్ ఓపెన్ అవుతున్నాయి. నిరంతరం మన ఆత్మ కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటుంది. ప్రతి నిమిషము, ప్రతి ఘడియ, ప్రతి లఘు ఘడియ మనము కాస్మిక్ పోర్టల్ కి కనెక్ట్ అయ్యే ఉన్నాము. యూనివర్సల్ గేట్వే చక్ర మల్టీ డైమెన్షన్స్ నుండి ఎనర్జీస్ ని, ఇన్ఫర్మేషన్స్ ని తీసుకోవటానికి యూనివర్సల్ చక్ర యాక్టివేషన్ అవుతుంది. యూనివర్స్ లో ఉన్న ఎన్నో రహస్యాలను, దైవ రహస్యాలను మనం తెలుసుకోవటానికి, జ్ఞానాన్ని పొందటానికి, ఎన్నో అద్భుతాలను, శక్తులను మన మనోనేత్రంతో చూడటానికి కావలసిన శక్తిని పొందుతున్నాము. స్టెల్లార్ గేట్వే చక్ర ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎక్కడికైనా మన ఆత్మ ఆస్ట్రల్ ట్రావెల్ చేసి అక్కడున్న విషయ జ్ఞానాన్ని పూర్తిగా అవగతం చేసుకొని రావటానికి, పాస్ట్ లైఫ్ లో మీరు ఎక్కడ ఏం చేశారు, మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకోవటానికి ఈ 11వ స్టెల్లార్ గేట్వే చక్ర యాక్టివ్ అవుతుంది. మీ 10వ చక్ర 10th, 9th and 8th సోల్ స్టార్ చక్రాస్ యాక్టివేషన్ లో ఉన్నాయి. మూల చైతన్య శక్తికి అనుసంధానమై మీ పూర్వీకులు మీకు అందించిన జ్ఞానాన్ని, కాస్మిక్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ పూర్తిగా తీసుకుంటూ మీ పూర్ణాత్మతో మీకు అనుసంధానం చేస్తూ మీ భవిష్యత్తు ప్రణాళికల్ని మీ మనోనేత్రం ద్వారా
మీకు దర్శింపచేస్తుంది. You can see all your future and whatever you have done in your past and how to correct in the present. Soul Star Chakra gateway portals open అవుతున్నాయి. మీ ఆత్మ మరింత శక్తిని పొందుతోంది. తన యొక్క చైతన్యంలోని మార్పులు వస్తున్నాయి. మీ థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. ఎనర్జీస్ ని మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారు. సహస్రార చక్రాలో ఉన్న ప్రతి దళము పూర్తిగా ఓపెన్ అయి జ్ఞాన కమలాలు వికసించుకుంటున్నాయి. మూల చైతన్య శక్తి, విద్యుత్ అయస్కాంత శక్తి, కాస్మిక్ ఎనర్జీ మీ 13వ చక్ర, 12వ చక్ర, 11, 10, 9, 8 నుండి పూర్తి శక్తి ప్రవాహం జరిగి మీ సహస్రార చక్ర పైన యాక్టివ్గా ఉంది. సహస్రార చక్ర నుండి ఎనర్జీస్ ఆజ్ఞా చక్రాలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. మిమ్మల్ని మీరు ఎన్ని జన్మలుగా ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు, మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకోవటానికి ఒక అద్భుతమైన శక్తి మీలోకి ప్రవేశిస్తోంది. హైపోథాలమస్, పీనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటున్నాయి. విశుద్ధి చక్రాలోకి ఎనర్జీస్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. అనాహత్ చక్రాలోకి ఎనర్జీస్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. మీ ఇంటెన్షన్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ద సోల్ యాక్టివేషన్ లో ఉన్నాయి. ఎవరినెవరినైతే మీరు క్షమించలేకపోయారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో, దుఃఖాన్ని మీకు ఇచ్చారో, వాళ్ళందరినీ కూడా క్షమించి మీ వలన ఈ పూర్తి విశ్వంలో ఎవరైనా ఇబ్బంది పడుంటే వాళ్ళని క్షమాపణ అడుగుతూ మీ అనాహత్ చక్రాలోకి డివైన్ ఎనర్జీ, లవ్ అండ్ లైట్, కాస్మిక్ ఎనర్జీ అబాండెంట్ గా ఫ్లో అవుతున్నాయి. పూర్తి అనాహత్ చక్ర
ఆనందంతో, సంతోషంతో నిండి ఉంది. దేవతా స్వరూపులందరూ మీ మనసులోనే కొలువై ఉన్నారు. మీరు స్వచ్ఛమైన మనసుతో యూనివర్స్ లో ఎటువంటి శక్తిని పిలిచినా మీకోసం ఎనర్జీస్ నిరంతరం ఫ్లో అవుతూనే ఉంటాయి. ఎనర్జీస్ మన మణిపుర చక్రాలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. ఈ భూమి మీద ఎవరెవరితో అయితే మనకున్న లావాదేవీలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన అన్ని రకాల కర్మల్ని మనం పూర్తిగా క్లియర్ చేసుకుంటున్నాము. ఈ భూమి మీద ఎవరితో అయినా సరే మనకున్న ప్రతి రుణాన్ని, ఫైనాన్షియల్ నెగటివ్ ట్రాన్సాక్షన్స్ ని మనం క్లియర్ చేసుకుంటున్నాము. కంప్లీట్ మణిపుర చక్ర ఎనర్జీస్ తీసుకుంటుంది. క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. స్వాదిష్టాన చక్రాలోకి మహాశక్తి ప్రవేశిస్తోంది. పూర్తిగా స్వాదిష్టాన చక్ర ఎన్నో వందల జన్మల నుండి పుట్టుకకి చావుకి మధ్యలో ఉన్న ఈ బాధని, కడుపులో దాచుకున్న ఈ బాధని మీరు పూర్తిగా క్లియర్ చేసుకుంటున్నారు. సంసార జీవితానికి, పిల్లలకి, పెళ్లికి సంబంధించిన ఎటువంటి నెగటివ్ ఎమోషన్స్ మీ లోపల ఉన్న సోల్ స్టార్ చక్ర ద్వారా మీరు తీసుకుంటున్న ఈ అనంతమైన శక్తి స్వాదిష్టాన చక్రాలో ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్స్ ని క్లియర్ చేస్తుంది. మహాశక్తి మూలాధార చక్రాలోకి ప్రవేశిస్తోంది. మూలాధార చక్రాలో గూడు కట్టుకుని ఉన్న ఎన్నో అభద్రతా భావాలను, భయాలను, అసాంఘిక చర్యలను, అబద్ధాలను మనం నమ్మి మోసపూరితమైన ఆలోచనలను పూర్తిగా ఈ శక్తి ద్వారా
మనలో ఉన్న థాట్స్ అండ్ థాట్ ఫామ్స్ ని క్లియర్ చేసుకుంటున్నాము. మహా అద్భుతమైన శక్తి తరంగాలు మన 13వ చక్ర నుండి మూలాధార చక్ర వరకు ప్రసరిస్తూ ఉన్నాయి. జ్ఞానకాంతులతో, మహాశక్తితో మనలో ఉన్న ప్రతి చక్ర తేజోవంతంగా, ప్రకాశవంతంగా ఉంది. బ్రహ్మలోకము నుండి బ్రహ్మ జ్ఞానాన్ని మన ఆత్మ పొందుతుంది. ఈ భూమి మీద మనకి ఎదురయ్యే ప్రతి కష్టానికి కూడా యూనివర్స్ నుండి జ్ఞానము, శక్తి మనకి అందింపబడటానికి కావాల్సిన పరిస్థితుల్ని ఏర్పరచుకుంటున్నాము. అన్ని ద్వారాలని కూడా ఓపెన్ చేసుకుంటున్నాము. పదమూడవ చక్ర నుండి మూలాధార చక్ర వరకు ఫ్లో అవుతున్న ఎనర్జీ, మనం రిలీజ్ చేసిన థాట్స్ అండ్ థాట్ ఫామ్స్, క్లియర్ అయిన బ్లాకేజెస్ అన్నీ కూడా మన లెఫ్ట్ లెగ్ లో నుండి, ఎడమ కాల్లో నుండి మదర్ ఎర్త్ లోకి, వసుంధర చక్ర ద్వారా మదర్ ఎర్త్ లోకి మనం రిలీజ్ చేస్తున్నాము. తల నుండి కాళ్ళ వరకు నాడీ మండలంలోను, కోశాలలోను, చక్రాలలోను, డిఎన్ఏలో, సెల్స్ లో ఎక్కడెక్కడైతే నెగిటివిటీ ఉందో, బ్లాకేజెస్ ఉన్నాయో, మీరు భయాల వలన బ్లాక్ చేసుకొనున్న ప్రతి ఎనర్జీ ఫ్లోకి ప్రతి ఎనర్జీ ఫ్లో పాస్ ఆన్ అవనివ్వండి. ఈ వేస్ట్ ఎనర్జీస్ అన్నీ మీ ఎడమ కాలు నుండి వసుంధర చక్ర ద్వారా భూమిలోకి వెళ్ళిపోతున్నాయి. మదర్ ఎర్త్ క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుంటున్నారు. పదమూడవ చక్ర నుండి ఎనర్జీస్ ఫ్లో అవుతున్నాయి. ప్రతి చక్ర ఎనర్జీ తీసుకుంటూ దారిలో ఉన్న ప్రతి మలినాన్ని శుభ్రపరచుకుంటూ, ప్రతి బ్లాకేజ్ ని క్లియర్ చేసుకుంటూ, అన్వాంటెడ్ బ్యాగేజెస్ ని రిమూవ్ చేసుకుంటూ హైయెస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. తలపైన విష్ణు చక్రం తిరుగుతున్నట్లు ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. అరికాళ్లకు పట్టి ఉన్న కర్మలను మనం పూర్తిగా వదిలేస్తున్నాము. భూమాతకు నమస్కరించుకుంటూ మన యొక్క భారాన్ని ఆవిడ మోస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ కుడికాల్లో ఉన్న వసుంధర చక్ర ద్వారా మీ కుడికాల్లో ఉన్న వసుంధర చక్ర ద్వారా
ఈ భూమి నుండి ఏ ఏ వస్తువులు భూమాత ద్వారా మనకు వస్తున్నాయో అన్నిటినీ పూర్తిగా ఉపయోగించుకొని ఈ శరీరంతో ఈ ఆత్మ ఆనందంగా ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు ఆనందంగా ఉండేటట్లు భూమాత నుండి వసుంధర చక్ర ద్వారా మీ కుడికాల నుండి ఎనర్జీస్ మీ సప్త చక్రాల్లోకి తీసుకోండి. సోల్ చక్ర ద్వారా ఆత్మకి చైతన్య శక్తి వస్తుంది. అర్త్ చక్ర ద్వారా మీ శరీరానికి శక్తి వస్తుంది. ఈ రెండిటి యొక్క అనుసంధానంతో మీరు ఉన్నత లోకాలకు ఉన్నతమైన జ్ఞానాన్ని గ్రహించగలిగిన శక్తి పెంచుకోగలుగుతున్నారు. భూమాత ద్వారా మనకు వస్తున్న శాకాహారాల నుండి మన శరీరానికి కావాల్సిన శక్తిని మనం పొందుతున్నాము. ఆత్మకి కావాల్సిన చైతన్య శక్తిని మనం యూనివర్స్ ద్వారా తీసుకుంటున్నాము. ఎన్నో వేల సంవత్సరముల నుండి లోపల ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని, పాపకర్మల్ని పూర్తిగా మనం తొలగించుకుంటున్నాము. ఈ భూమి మీద మనం చేసిన కర్మల వలన మనల్ని అంటిపెట్టుకొనున్న ఎన్నో కర్మల్ని మనం ఇవాళ ఆత్మ యొక్క చైతన్య శక్తితో, ఆత్మ యొక్క ఎరుక స్థితితో మనం పూర్తిగా నిర్మూలించుకుంటున్నాము. థ్యాంక్ యూ టు ఆల్ ద మాస్టర్స్, all the gurus, to the universe, thank you, thank you, thank you. మీ రెండు చేతులు మీ కళ్ళ మీద పెట్టుకొని నిదానంగా ఓపెన్ చేయండి.